అసలు మరీ ఇంత టేస్టీగా వస్తుందని తెలిస్తే చిన్న చిన్న కప్పులతో ఏం సరిపోద్దండి. ప్రజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండోయ్. అసలు విషయంకొస్తే ఇది గేదె పాల నుంచి తీసిన జున్నయితే అస్సలు కాదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేయొచ్చు ఇన్స్టెంట్గా జుర్రుకుని తినే జున్నుని 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఒక మిక్సర్ జార్ తీసుకుని 7-8 మిరియాలు 3 యాలకులు వేసేసుకుని మెత్తటి పౌడర్లా కొట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి గిన్నె తీసుకుని ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ప్యాకెట్ పాలు అయితే బాగుంటుంది. 1/2 లీటర్ పాలకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఏ స్టోర్స్లో అయినా అవైలబుల్లో ఉంటుంది. ఇలాంటి జున్ను పౌడర్, ఇన్స్టెంట్ జున్ను పౌడర్ వేసేసుకుని ప్యాకెట్ ఉండలు లేకుండా కలిపేసుకుని మిరియాల పొడి కూడా పైన అలా జల్లేసుకుని ఇంకోసారి కలిపేసుకున్నాక ఇలాంటి కుక్కర్ గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని స్టాండ్ కానీ ఇలాంటి గిన్నె కానీ పెట్టేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టేసి మూత పెట్టేసి విజిల్ కూడా తీసేయాలండి. కరెక్ట్గా పావుగంట టైం పెట్టేసుకోండి. పావుగంట కుక్ చేస్తే మీకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసేసుకుంటే ఏమీ అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్లే. ఇలా తీయగానే అయితే ఇలా లూజ్గా ఉంటుంది. గడ్డ కట్టేయాలంటే కాసేపు ఆగాలి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డ కట్టేస్తుంది. ఇన్స్టెంట్ లాగా అస్సలు లేదండి, బర్రెపాల నుంచి తీసినట్టు ఉంది.